ఆమిర్ ఖాన్ మూవీ ఇండో పాక్ వార్ జోన్ లో చిక్కుకుపోయింది. సితారే జమీన్ పర్ ని బ్యాన్ చేయాలి అంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ ని క్రియేట్ చేసి జోరుగా ట్రెండింగ్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ గతంలో టర్కీ నేతలతో దిగిన ఫోటోల వల్లే ఈ వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది. టర్కీ ప్రస్తుత అధ్యక్షురాలనే కాదు, గతంలోనూ అధ్యక్షుడితో ఆమిర్ ఖాన్ ఫోటోలు దిగారు. టర్కీతో సత్సంబంధాలున్నాయని నెటిజన్లు ఆయనపై ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్నారు. భారత్ని మోసం చేసిన టర్కీపై ఇప్పటికే బ్యాన్ నడుస్తున్న విషయం మనందరికీ తెలుసు. టర్కీ నేతలతో ఫోటోలు దిగినందుకు ఇప్పుడు ఆమిర్ ఖాన్ మూవీపై కూడా స్పష్టంగా ఎఫెక్ట్ కనిపిస్తోంది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం సితారే జమీన్ పర్ వివాదంలో పడింది. గతంలో ఆమిర్ ఖాన్ తారే జమీన్ పర్ సూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో ఇప్పుడు సితారే జమీన్ పర్ ని తీసుకొస్తున్నారు ఆమిర్ ఖాన్. ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇలాంటి టైంలో అనూహ్యంగా ఈ వివాదం రాజుకుంది. తారే జమీన్ పర్ తర్వాత ఇప్పుడు సితారే జమీన్ పర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ట్రెండ్ అవుతున్న టైంలో ఈ సినిమాకి నిరసన సెగ తగిలింది. భారత్లో దీన్ని బ్యాన్ చేయాలి అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. భారతీయులంతా ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ చర్యలను ప్రపంచ దేశాలన్నీ తప్పుబడుతున్నాయి. టర్కీ లాంటి కొన్ని దేశాలు మాత్రం పాకిస్తాన్కి మద్దతు పలికాయి. అయితే ఒకప్పుడు ఇండియా చేసిన సహాయాన్ని మరచిపోయి మన శత్రు దేశానికి టర్కీ వంత పాడడంపై భారతీయులు మండిపడుతున్నారు. ఇప్పుడు గతంలో ఆమిర్ ఖాన్ టర్కీ ఫస్ట్ లేడీని అధ్యక్షుడిని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన నటించిన సితారే జమీన్ పర్ చిత్రాన్ని నిషేధించాలి అని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఎట్టకేలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు. 2025 జూన్ 20న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయాలి అని ప్రకటించారు. అయితే ట్రైలర్ ని కూడా లాంచ్ చేసేశారు. ఊహించని విధంగా ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో పడింది.